వెల్కమ్ టు ఐబీటీవీ. నర్సీపట్నంలో నిర్వహించిన P40 ప్రాపర్టీ కార్యక్రమంలో టీడీపీ శాశ్వత సభ్యుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వెలక వెంకట కృష్ణారావుకు ఉత్తమ కార్యదర్శి అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డును ఆర్డీఓ వివి రమణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర చేతుల మీదుగా అందజేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానంలో భాగంగా పేద కుటుంబాల అభివృద్ధికి వెంకట కృష్ణారావు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం ముందుగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, అందరికంటే ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మన రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపత్రి గారికి, అలాగే విజయబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన కార్యక్రమానికి ముఖ్య హోస్ట్గా వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే మన చైర్మన్ మా గౌరవనీయులు వెంకటరమణ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఆఫీసర్స్కి, అలాగే మన ఆ సమస్యల్ని మన అధికారులందరూ కూడా గుర్తించి గ్రామంలో ఉన్న అర్హత కలిగిన వ్యక్తులని గుర్తించి వారి చేత ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చగలిగితే ప్రభుత్వం మీద భారం తగ్గి ఆ భారం ప్రజల మీద వసూలు చేసే పన్నుల భారం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎప్పుడైతే భారం తగ్గుతుందో, మనం అసలే ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్లో ఉన్నాం, దాన్ని మిగులు బడ్జెట్లో కావాలంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మనలోనే చాలామంది ఉంటారు, అవకాశం ఉన్న వ్యక్తులు, వారందరినీ గుర్తించి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకోగలిగితే మనం ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవాలి అవుతుంది. ఆ భారం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుతుంది, మిగిలిన బడ్జెట్లోకి వస్తాం, ఎన్నో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్యక్రమాన్ని ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఏదో తక్కువగా మనం గుర్తించి చేయించడం జరిగింది. ఈ నెక్స్ట్ సంవత్సరం 2026-27కి అధికారులందరూ కూడా ప్రతి గ్రామంలో, నా సూచన, ప్రతి గ్రామంలో కూడా వ్యక్తులు ఎంతోమంది దాతలు ఉంటారు, ఆ దాతలు గుర్తించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అవకాశం కల్పించి చేయించగలిగితే వారందరినీ గుర్తించగలిగి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఒక పేరు చేసామని నలుగురికి తెలిసే పేరు చాలు వారికి కావాల్సింది. అది మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా దాతలు పెరుగుతారు, సమస్యలు తగ్గుతాయి, ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.